మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం కోసం యవనస్తుల సమూహ సహవాసంలో ధ్యానం చేశాం. యవనస్తుల సమూహ సహవాసంలో ధ్యానం చేసినటువంటి అంశమే తిరిగి పెందలకడ ప్రార్థనలో చెప్పాలని ఒకరు కోరారు కాబట్టి, తిరిగి నేను మరలా పెందలకడ ప్రార్థనలో చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వినాలని మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి మీలో ఎవరైనా విలాప వాక్యములు 3వ అధ్యాయం 27వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా రాసుంది. విలాప వాక్యములు 3:27 యవన కాలమున కాడి మోయట నరునికి మేలు అని చెప్పాడు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో చాలా క్లియర్‌గా రాసుంది. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని అన్నాడు. కాడి మోయటం నరునికి మేలా? నిజంగా కాడి మోయటం నరునికి మేలేనా? అంటే ఈ కాడి మోస్తే మేలు కలుగుతుందా? అంటే ఇక్కడ వెరీ క్లియర్. కాడి మోయుట నరునికి మేలు అని అన్నాడు. అంటే ఖచ్చితంగా ఆ కాడి మోస్తే నరునికి మేలే. అంటే నరునికి మేలు కాకుండా నరునికి కీడే అనే కాడి కూడా ఉంటుందా? అంటే దీనర్థం ఇక్కడ కాడి మోయుట నరునికి మేలన్నప్పుడు ఒక నరునికి మేలు జరిగే కాడి, ఒక నరుడు కాడిని ఎత్తుకుని కాడిని మోస్తే మేలు జరగడం ఎంత వాస్తవమో, ఒక నరుడు కాడి ఎత్తుకుంటే కూడా ఒక నరునికి కీడే అనేది కూడా అంతే వాస్తవం. ఏ కాడెత్తుకుంటే మేలు, ఏ కాడి ఎత్తుకుంటే కీడు అనేది కూడా బాగా ఆలోచించవలసిన విషయం. ఆత్మ సంబంధమైంది పుట్టినప్పుడు శరీర సంబంధమైంది కూడా ఖచ్చితంగా పుడుతుంది. ఆత్మ సంబంధమైంది ఎప్పుడైతే ఉంటుందో శరీర సంబంధమైంది ఖచ్చితంగా ఉంటుంది. ప్రియులరా, ఇక్కడ మనకి క్లియర్‌గా కనపడుతుంది. ఆత్మ సంబంధమైన కాడి, ఈ ఆత్మ సంబంధమైన కాడి మోస్తే నరునికి మేలు ఎలా కలుగుతుందో, శరీర సంబంధమైన కాడి మోస్తే నరునికి కీడు అనే మాట కూడా అంతే వాస్తవం. ఈరోజు మనలో ప్రతి ఒక్కరం కూడా యవ్వన కాలం, మనలో ప్రతి ఒక్కరం కూడా ఒక విషయాన్ని గమనించాలి. 2 లేక 3 సంవత్సరాల, మూడవ సంవత్సరం దగ్గర నుంచి మొదలవుతూ 13వ సంవత్సరం వరకు కూడా బాల్యమే. 13వ సంవత్సరం దగ్గర నుంచి సుమారుగా 50 సంవత్సరాలొచ్చేదాకా కూడా యవ్వన క్రియలు, యవ్వన ఇచ్చలు, 50 సంవత్సరాల వయసులో ఉంటున్న వ్యక్తి వరకు కూడా ఖచ్చితంగా యవ్వనం ఉంటదండి. యవ్వన కాలమున ఏమి మోయటం నరునికి మేలంటున్నాడంటే, కాడి మోయటం నరునికి మేలు అని క్లియర్‌గా రాశాడు. ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా వినాలి. మనస్సు నిబ్బరం చేసుకొని వినాలి. కొంచెం లోతుగానే ఈ ఒక వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క వాక్యంలో నుంచి కొంచెం లోతుల్లోకే మనందరం కూడా వెళ్ళబోతున్నాం. ఎక్కడ నుంచి నేను పట్టుకుంటున్నానో, ఎక్కడి దాకా వెళుతున్నానో, మధ్యలో ఏ పదాలకి ఎలాంటి అర్థాలు వాడుతున్నానో కొంచెం జాగ్రత్తగా మనస్సు నిబ్బరం చేసుకొని మీరందరూ కూడా వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం ఈరోజు మన అంశం ఏంటంటే కాడి. మన అంశం వచ్చి కాడి. కాడి అనే అంశం మీద కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తాం. అసల ఎన్ని రకాల కాడులున్నాయి అనేది కొంచెం ఆలోచించవలసిన విషయం. అసల కాడి
దేనికి సూచనగా ఉంది అనే విషయం కూడా కొంచెం ఆలోచించవలసిన విషయమే. కాడిని ఎన్ని విధాలుగా పిలుస్తారు? కాడి అనే మాట మనం వాడుతున్నప్పుడు, ఆ కాడిని ఎన్ని విధాలుగా పిలుస్తారు అనే విషయాలు కూడా కొంచెం ఆలోచించవలసిన విషయాలే. ఒకసారి చక్కగా వినగలిగితే గనక 3 రకాల కాడులుంటాయి. కాడి అనేటువంటి అంశంలో నుంచి అసలు కాడులు ఎన్ని రకాలంటే 3 రకాల కాడులుంటాయి. ఒకటి ఆత్మ సంబంధమైన కాడి. అంటే దేవునికి సంబంధించిన కాడి అనేది ఒక కాడి ఉంది. రెండవది లోక సంబంధమైన కాడి. అనగా సాతానికి సంబంధించిన కాడి అంటూ మరొక కాడి ఉంది. మూడవ రకమైన కాడి వచ్చేసి ఎద్దులు తమ మెడ మీద పెట్టుకుంటున్నటువంటి కాడి. ఎద్దులు తమ మెడ మీద పెట్టుకుని మోస్తున్నటువంటి కాడి అంటూ ఎద్దుల మెడ మీదున్న కాడి అంటూ 3 రకాల కాడులు ఉన్నాయి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, శరీర సంబంధమైన కాడి, అపవాదికి చెందిన కాడి ఏదైతే ఉందో ఆ కాడిని కాస్త పక్కన పెట్టేస్తే, దేవునికి సంబంధించిన కాడి అనగా ఆత్మ సంబంధమైన కాడి ఏదైతే ఉందో, ఈ ఆత్మ సంబంధమైన కాడి లక్షణాలు, గుణాలు ఎంతో చక్కగా ఎద్దు తమ మెడ మీద పెట్టుకుని మోస్తున్న కాడిలో కనబడతా ఉంటాయి. ఎద్దు తమ మెడ మీద పెట్టుకుని మోస్తున్నటువంటి కాడిలో మనకి ఖచ్చితంగా కనిపిస్తా ఉంటాయి. ఏంటి ఆ లక్షణాలు? అవి ఆత్మ సంబంధమైన కాడిలో కనపడతాయంటారా? అంటే ఖచ్చితంగా కనపడతాయి. అవి ఏంటి అనేది తప్పకుండా నేను మీకు తెలియపరచాలని కూడా నేను ఆశపడుతున్నాను. అయితే ఒక స్పష్టమైన క్లారిటీ అయితే నేను మీకిచ్చాను. కాడులలో 3 రకాల కాడులుంటాయి అని నేను మీకు జ్ఞాపకం చేశాను. ఆత్మ సంబంధమైన కాడి, శరీర సంబంధమైన కాడి, అదే విధంగా ఎద్దు తమ మెడ మీద పెట్టుకుంటున్న కాడి అనే కాడి గురించి మనం చక్కగా విన్నాం. ఎద్దులు ఎద్దుల మెడ మీద ఉంచే కాడిని అసల ఏమని పిలుస్తారు అంటే, ఎద్దుల మెడ మీద ఉండే కాడి ఏదైతే ఉందో, ఎద్దుల మెడ మీద ఉన్న కాడిని చెక్క దూలం అని అంటారు. చెక్క దూలం అని అంటారు. మ్రాను అని అంటారు. కొయ్య కాడి అని కూడా అంటారు. చెక్క కడ్డి అని అంటారు. కర్ర అని కూడా అంటారు. ప్రియులారా, మరలా చెప్తున్నాను. ఎద్దుల మెడ మీద ఉంచే కాడిని ఇన్ని విధాలుగా పిలుస్తారు. ఎన్ని విధాలుగా? చెక్క దూలం అని అంటారు. మ్రాను అని అంటారు. కొయ్య కాడి అని అంటారు. చెక్క కడ్డి అని అంటారు. మెడ మీద పెట్టే కర్ర అని అంటారు. వెరీ క్లియర్. ఈ కాడిని ఇన్ని విధాలుగా పిలుస్తారు. అయితే ఇంతకీ ఆత్మ సంబంధమైన కాడి అంటే దేవుని కాడి దేనికి సూచనగా ఉంది? ఆత్మ సంబంధమైన కాడి అంటూ దేవునికి సంబంధించిన కాడి ఏదైతే ఉందో ఆ కాడి అసలు దేనికి సూచనగా ఉంది అంటే బాధ్యతకు సూచనగా ఉంది. ఈ ఆత్మ సంబంధమైన కాడిని దేనికి సూచనగా ఉందో కొన్ని సూచనలు నేను చెబుతున్నాను. రాసుకోవలసిన వాళ్ళు తప్పకుండా రాసుకోవచ్చు. బాధ్యతకు సూచనగా ఉంది. ఒక కాడి బాధ్యతను సూచిస్తుంది. రెండవదిగా కాడి లోబడి జీవించడానికి సూచనగా కనపడుతుంది. మూడవదిగా కాడి క్రమశిక్షణకు సూచనగా ఉంది. నాలుగవదిగా బరువు లాగడానికి సంబంధించిందిగా కనపడుతుంది. ఆ తర్వాత విధేయతకు సూచనగా ఉంది. ఆ తర్వాత కష్టాలను భరించడానికి సూచనగా ఉంది. అంటే కాడి కష్టాలకి సూచనగా ఉంది. ఆ తర్వాత భారమునకు సూచనగా కనపడుతుంది కాడి. అంతేకాకుండా బానిసత్వానికి సూచనగా కనపడుతుంది. అంతేకాకుండా
శరీర శ్రమకు మరియు పట్టుదలకు సూచనగా కనపడుతుంది. అంటే కాడి శ్రమకు సూచనగా కనపడుతుంది. ఒక పట్టుదలకు సూచనగా కనపడుతుంది. కాడి ఇన్ని విధాలుగా ఆత్మ సంబంధమైన కాడి ఇన్ని విధాలుగా మనకి సూచిస్తుంది. మీకు కాడులలో ఎన్ని రకాలో చెప్పాను. అసలు కాడిని ఎన్ని విధాలుగా పిలుస్తారో చెప్పాను. ఇప్పుడు కాడి దేనికి సూచనగా కనపడుతుందో దానికి సంబంధించిన కొన్ని అర్థాలు మీకిచ్చాను. బాధ్యతకు సూచనగా కనపడుతున్న ఈ పాయింట్‌ని పట్టుకుంటే, ఎవరైతే ఆత్మ సంబంధమైన భారంతో బాధ్యతను వహిస్తూ, బాధ్యత కలిగి ఉంటారో, నాకు సంబంధం ఉంది. సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్‌లో నాకు సంబంధం ఉంది. సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్‌లో నా చెయ్యి కూడా ఉండాలి. నిశ్చయ దీర్ఘ చారిటబుల్ ట్రస్ట్‌లో నా చెయ్యి కూడా ఉండాలి. నా మాట కూడా ఉండాలి. నా ఆలోచన కూడా ఉండాలి. నా ప్రయాస కూడా ఉండాలి. నా శ్రమ కూడా ఉండాలి. అందులో నేను కూడా ఉండాలి. అనే ఒక విధానం ఒక వ్యక్తిలో ఎప్పుడు ఏర్పడుతుందంటే, నేను ఉండాలి. నాకు సంబంధం ఉంది. అంటూ ఒక వ్యక్తి బాధ్యతను మీద పెట్టుకొని ఎవరు మోయగలరంటే, దేవుని కాడిని ఎవరైతే మోయగలుగుతారో, దేవుని కాడిని తమ మీద పెట్టుకొని ఎవరైతే నడవగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఆత్మ సంబంధమైన బాధ్యతలు కూడా వాళ్ళకి ఉంటాయి. ఆత్మ సంబంధమైన బాధ్యతలు వాళ్ళకివ్వబడతాయి అని నేను మీకు మనవి చేస్తున్నాను. భర్త పట్ల నీకొక బాధ్యత ఉంది. నీవు లేచిన వెంటనే ఆయన లేవకుండానే ఇల్లు ఊడ్చేసుకునే బాధ్యత నీకుంటది. అంటే ఇంటి బాధ్యత నీకుంది. ఇప్పుడు లేచిన వెంటనే మొహం కడుక్కొని, స్నానం చేసి లోపలికొచ్చేస్తాడు. ఇప్పుడు టిఫిన్ తినేసి బయటికెళ్ళిపోతాడు. కాబట్టి నేను టిఫిన్ రెడీ చేసేయాలి. ఆ తర్వాత బాక్స్ కూడా రెడీ చేసేయాలి. అంటూ బాధ్యతగా భర్తకి బాక్స్ పెట్టేస్తావు. బాధ్యతగా భర్తకి టిఫిన్ ఏం పెట్టాలో టిఫిను పెట్టేస్తావు. పిల్లల్ని కూడా బాధ్యతగా స్కూలుకి టైం అయిందని చెప్పి పిల్లల విషయంలో బాధ్యత తీసుకుంటావు. పిల్లల్ని రెడీ చేసేస్తావు. పౌడర్ రాసేస్తావు. బట్టలేసేస్తావు. శుభ్రంగా స్కూలుకి పంపించేస్తావు. తర్వాత ఇంటి విషయంలో ఉన్న ఏయన్నా పనులుంటే బట్టల పని గాని, ఆ పని గాని, ఈ పని గాని, ఏదైనా ఎవరినైనా పలకరించి రావాలంటే తప్పకుండా బాధ్యతగా పలకరించొస్తావు. భూ సంబంధమైన బాధ్యతలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటున్నాయి. మరి ఆత్మ సంబంధమైన బాధ్యతలు ఎవడు మోస్తాడో? ఆత్మ సంబంధమైన బాధ్యత లేదు. ఆత్మ సంబంధమైన బాధ్యత లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఇంకా కాడిని నీ పైన ఎత్తుకోలేదు. నీ పైన దేవుడి కాడైనా ఉండాలి. లేకపోతే నీ పైన అపవాది కాడైనా ఉండాలి. ఏదో ఒకటి మాత్రమే ఉండాలి. దేవుని కాడిని ఎత్తుకోవాలని ఆశపడితే గనక అపవాదికి సంబంధించిన లోక సంబంధమైన కాడిని తీసి ప్రక్కన పాడేస్తేనే ఆత్మ సంబంధమైన కాడిని, దేవుని కాడిని నువ్వు ఎత్తుకున్నప్పుడు దేవుని పనుల పట్ల బాధ్యత కలిగి ఉండగలుగుతావు. దేవుని పనుల పట్ల నీకొక బాధ్యత ఏర్పడుతుంది అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను. నువ్వు దేవుని కాడినే మోస్తున్నావు. నువ్వు దేవుని కాడినే ఎత్తుకుంటున్నావు అని నీకు మనవి చేస్తున్నాను. ఈరోజు పెందలకాడ ప్రార్థన పట్ల నీకెంతో బాధ్యత ఉండాలి. ఈ మినిస్ట్రీలోకి అనేక మందిని నువ్వు తీసుకురావటం విషయంలో నీకెంతో బాధ్యత ఉండాలి. నాకెందుకొచ్చిన గొడవ? నేను వెళ్తున్నానా? వస్తున్నానా? నాకంత అవసరం లేదు. ఏదో చెప్తా ఉంటారు. వాళ్ళు చూసుకుంటుంటారు. వాళ్ళు పడతా ఉంటారు. నాకు సంబంధం లేదు. నా మాట అవసరం లేదు. నా ఆలోచన అవసరం లేదు. నా వంతు సాయం కూడా ఈ మినిస్ట్రీకేమీ అవసరం లేదు అని నువ్వలా అనుకుంటే అసలు దేవుని కాడిని నువ్వేం ఎత్తుకున్నట్టు? అసలు నీకేం బాధ్యత ఉన్నట్టు? నీకు ఆత్మ సంబంధమైన బాధ్యత ఇంకా నీకేర్పడలేదు. దేవుడు నీకిందులో ఒక స్థానం ఇచ్చాడంటే దాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవుడు నిన్ను ఇందులో నిలబెట్టాలనుకున్నాడు. దేవుడు దీని ద్వారా నిన్నెంతో దీవించాలనుకున్నాడు. కానీ ఇందులో నిలబడలేకపోతున్నావు. ఇందులో నిలబడ్డానికి నీకవ్వడం లేదు.
దేవుడు నీ మీద కొన్ని బాధ్యతలు పెట్టాలనుకున్నాడు. నువ్వు దేవుని కాడిని ఎత్తుకుంటే ఖచ్చితంగా ఇందులో నువ్వు బాధ్యతగా పనిచేస్తావు. నేనొక రోజు ఇందులో కనిపించినా, కనబడకపోయినా దైవజనుడు రాలేదు. అయినా ఇది ఆగిపోకూడదు. దైవజనుడు ఫోను చేయలేదు. ఫోను చేస్తేనే లేస్తానా? ఫోను చేయకపోయినా నేను లేస్తాను. నాకు బాధ్యతుంది. నేను త్వరగా లేచి, నేను త్వరగా జాయిన్ అయ్యి, త్వరగా జాయిన్ అవ్వకపోతే, ఎవరైనా ఒక రోజు రాకపోతే మరుసటి రోజు కూడా నేను జాయిన్ అయ్యి, మరుసటి రోజు జాయిన్ అయిన వ్యక్తిని, "అమ్మా! నేనెందుకు జాయిన్ అవ్వలేదని" నేను బాధ్యతగా అడగాలి. నాకంటూ ఒక బాధ్యతుండాలి. నేను దేవుని కాడిని ఎత్తుకున్నాను కాబట్టి, నాకొక బాధ్యత అవసరం. నా పైన బాధ్యత పెట్టబడింది. నేను దేవుని కాడిని ఎత్తుకున్నాను. నేను అపవాదికి సంబంధించిన కాడిని, లోక సంబంధమైన కాడిని తీసి, నేను ప్రక్కన పడేశాను. నేను ఆత్మ సంబంధమైన కాడిని ఎత్తుకున్నాను. నాకు బాధ్యత ఉంది. నేను బాధ్యతగా పని చేస్తాను ఈ మినిస్ట్రీలో. నేను బాధ్యతగా నిలబడతాను. నేను దేవుని కాడిని ఎత్తుకుని, దేవుని మనిషిలాగా మారిపోతాను. నేను దేవుని కాడిని ఎత్తుకుని, ఆత్మ సంబంధమైన విషయాల పట్ల బాధ్యతను వహిస్తాను అని ప్రతి ఒక్క వ్యక్తి అనుకోవాలి. ఇంకా నీకే బాధ్యత లేదు. నాకున్నంత బాధ్యత నీకు లేదు. నాకున్నంత భారం నీకు లేదు. ఎన్నాళ్ళు నేనే మొయ్యాలి భారం? ఎన్నాళ్ళు నేనే బాధ్యత కలిగుండాలి? మరి నీకెప్పుడొస్తది? ఈరోజు విజ్ఞాపన ప్రార్థన జరుగుతది. నాకున్న భారం నీకెందుకుండదు? ఖాళీగా ఉండి ఆ బయట ఏం తిరుగుతావు? లోకంలో ఏం తిరుగుతావు? ఫ్రెండ్స్‌తో ఏం తిరుగుతావు? ఏమైనా అంటే ఖాళీ లేదంటావు. అంటే నువ్వు కాడెత్తుకోవా? ఎన్ని రోజులు అలా ఉంటావు? కాడెత్తుకోవా నువ్వు? నాకొక దైవజనుడు అవసరం. రాత్రి ఎంతో సేపు గూగుల్ మీట్‌లో ఉండి నా కోసం వెయిట్ చేసాడు ప్రార్థన చేయడానికి, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం. దైవజనుడు చెప్పాడు, ప్రకటన చేశాడు. నేను పెందలకడ ప్రార్థనలోనే ప్రకటన చేశాడు. నిజంగా ఈరోజు పెందలకడ ప్రార్థనలో ప్రకటన చేశాడు. నేను ఈరోజు సాయంత్రం మంగళవారాలు ప్రార్థన అంటాను నిన్ననుకున్నావా? నేను గూగుల్ మీట్‌లో ఉన్నాను నీ కోసం ప్రార్థన చేయడానికి నువ్వు వచ్చావా? అంటే నీకు బాధ్యత లేదు. అంటే నీకు ప్రార్థన చేయించుకోవాలని లేదు. అంటే నీకేదైనా గట్టిగా బాధొత్తేనే వస్తావు. అంటే నీకెప్పుడైనా నేనెప్పుడు గుర్తొస్తానంటే, నీకేదైనా కష్టం వచ్చినప్పుడే నీకు గుర్తొస్తాను. అంటే నీ మనసుకొచ్చినప్పుడు నేను గుర్తొస్తాను. అంటే ఎప్పుడు నేను నీకు గుర్తుండనా? అంటే గూగుల్ మీట్‌లో జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఎప్పుడు ఏ టైమింగ్స్‌లో ఏం జరుగుతుందో లిస్ట్ పాడేసాను వాట్సాప్ గ్రూప్‌లో. ఆ లిస్ట్‌ని చూసుకోలేవా? ఏ టైమింగ్స్‌లో ఏ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ టైమింగ్స్‌ని గుర్తుపెట్టుకొని, గుర్తు లేకపోతే మరొకసారి ఆ లిస్ట్‌ని చూసుకొని, టైంకి రావాలన్న బాధ్యత నీకు లేదా? అంటే కాడినెత్తుకోకుండా ఎన్నాళ్ళుంటావు? అంటే దేవుని కాడిని మోయకుండా నువ్వెన్నాళ్ళుంటావు? దేవుని కాడిని ఇంకా మోయట్లేదంటే ఏదైనా లోక సంబంధమైన కాడెత్తుకున్నావా? ఏన్నా పాపానికి సంబంధించిన కాడేమన్నా ఎత్తుకున్నావనుకుంటున్నాను. ఏన్నా శాపానికి సంబంధించిన కాడెత్తుకున్నావా? ఏన్నా దరిద్రానికి సంబంధించిన కాడిని మోస్తున్నావా? ఇంకా పేదరికానికి సంబంధించిన కాడిని మోస్తున్నావా? ఇంకా ఈ లోక సంబంధమైన కోరికలనే కాడిని మోస్తున్నావా? ఈ లోక సంబంధమైన ఇచ్చలనే కాడిని మోస్తున్నావా? ఇంకా ఈ లోక సంబంధమైన కాడిని నువ్వు మోస్తా ఉంటే, అపవాదికి సంబంధించిన కాడిని ఎత్తుకొని, ఆ కాడిని నువ్వు మోస్తా ఉంటే, నువ్వేమి దేవుని కాడిని మోయగలవు? నువ్వేమి దేవుని కాడిని ఎత్తుకోగలవు? ఏదో ఒకటి, ఒక కాడి మాత్రమే నీ పైన ఉండాలి. ఉంటే దేవుని కాడైనా ఉండాలి. లేదంటే అపవాదికి సంబంధించిన కాడైనా ఉండాలి. ఉంటే నీ పైన ఆత్మ సంబంధమైందైనా ఉండుండాలి. శరీర సంబంధమైందైనా ఉండుండాలి. ఆత్మ సంబంధమైంది పుట్టినప్పుడు శరీర సంబంధమైంది కూడా పుడుతుంది ఖచ్చితంగా. ప్రియులారా! ఆత్మ సంబంధమైంది పుట్టినప్పుడు శరీర సంబంధమైంది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు ఎందుకు కాడెత్తుకోలేకపోతున్నావు? ఎందుకు నీకు ప్రతిరోజు పెందలకాడ ప్రార్థనలో పాలుపంపులు పొందాలన్న బాధ్యత నీకెందుకు లేదు? పగలంటే చాలా మంది మగవాళ్ళకి పనులుంటాయి. కొంతమందికి అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణాలుంటాయి. ఖాళీగా ఉండి కూడా ఎందుకు రావట్లేదు? పగలు కువైట్ ప్రార్థన ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎందుకు టైంకి రావట్లేదు లోపలికి? అంటే నీకెందుకు బాధ్యత లేదు?
నీకు దేవుని కార్యాల పట్ల, దేవుని పనుల పట్ల నీకెందుకు ఒక బాధ్యత ఏర్పడలేదు? నువ్వు ఆలోచించుకో. ఇంకా కాడిని నీ నీ పైన ఎత్తుకోలేదు నువ్వింకా. నువ్వు దేవుని కాడిని ఎత్తుకోలేదు నువ్వింకా. దేవుని కాడిని ఎత్తుకుంటే ఆత్మ సంబంధమైన భారంతో బయలుదేరతావు. దేవుని కాడిని ఎత్తుకుంటే ఆత్మ సంబంధమైన పనుల పట్ల బాధ్యతను వహిస్తావు. ఏది కాడి? ఏ కాడిని మోత్తన్నావు? నిద్ర అనే కాడిని మోత్తన్నావు. నీ పైనున్న కాడి నిద్ర అనే కాడి నిద్రమత్తులోంచి బయటికి రాలేకపోతున్నావు. ఎన్నాళ్ళు మోత్తావు? నా సహోదరుడా, ఎన్నాళ్ళింకా ఆ కాడిని మోత్తావు? ఆ కాడిని మోసేంత వరకు, ఆ కాడిని ఎత్తుకుంటున్నంత వరకు నువ్వు ఆత్మ సంబంధమైన కాడిని ఎత్తుకోలేవు. నువ్వు దేవుని కాడిని ఎత్తుకోలేవు. వాక్యం చెప్పుచుంటుండగానే నిద్రలోకి జారుకుంటున్నావు. వాక్యం చెప్తుంటుండగానే నిద్రలోకెళ్ళిపోతున్నావంటే అసలు నీ పైన ఉన్న కాడేంటో తేలిపోద్దిప్పుడే. ఈ వాక్యం వింటుంటుండగానే తేలిపోతుందసలు నీ మీదున్న కాడేం కాడో. అసలు ఆత్మ సంబంధమైన దానికి బానిసుడివైపోయావా? శరీర సంబంధమైన దానికి బానిసుడివైపోయావా? అసలు దేనికి బానిసుడివైపోయావు, బానిసరాలివైపోయావు? ఆత్మ సంబంధమైన కాడికి బానిసుడివయ్యావా? శరీర సంబంధమైన కాడికి బానిసుడివయ్యావా? అసలు నీకెందుకు బాధ్యత లేకుండా ఉంది? ఎన్నాళ్ళు నిద్ర కాడిని మోస్తావు? ఎన్నాళ్ళు దరిద్రమనే కాడిని నెత్తి మీద పెట్టుకుని మోస్తావు? నీ భుజం మీద పెట్టుకుని మోస్తావు? నీకేమైనా ఈ వాక్యం అర్థమవుతుందా? కాడి అనేటువంటి అంశంలో ఈరోజు నువ్వు ఆత్మ సంబంధమైన కాడినే ఎత్తుకున్నావా? ప్రియులరా, ఎద్దుల మెడ మీద పెట్టే కాడి ప్రాముఖ్యంగా 2 ప్రాముఖ్యమైన ప్రయోజనాలను సూచిస్తుంది. ఎద్దుల మెడ మీద పెట్టే కాడి వలన 2 ప్రయోజనాలుంటాయి. చాలా జాగ్రత్తగా వినాలి. ఎద్దుల మెడ మీద పెట్టినటువంటి కాడి వలన 2 ప్రయోజనాలు ఏంటి అంటే, మొట్టమొదటిది, ఎద్దుల మెడ మీదున్న కాడిని బట్టి నాగలితో భూమిని దున్నడం జరుగుతుంది. నాగలితో భూమిని దున్నడం జరుగుతుంది. ఈ భూమిని దున్నుతున్నటువంటి ఈ ఎద్దులు కాడిని మీద పెట్టుకునే ఈ భూమిని దున్నగలుగుతాయి. ఈ భూమిని దున్నుతున్నటువంటి ఈ ఎద్దులు తమ మెడ మీద కాడిని పెట్టుకుని ఈ భూమిని దున్నుతున్న విధానం ఆత్మ సంబంధమైన కాడిలో కూడా ఈ సూచనలు కనపడతాయి. ఆత్మ సంబంధమైన వాటికి కూడా ఈ ఎద్దు తమ మెడ మీద పెట్టుకున్న కాడి విధానాలు ఆత్మ సంబంధమైన దాంట్లో కూడా మనకి కనిపిస్తాయి. ప్రియులరా, నువ్వు ఎద్దులాగా కాడిని నీ మీద పెట్టుకొని దేవుని కాడిని మోస్తే కనుక ఒక ఎద్దులాగా కష్టపడాలి. మనలో ప్రతి ఒక్కరి పైన ఎద్దు అభిషేకం, కష్టపడే అభిషేకం, దేవుని కొరకు నిలబడే అభిషేకం, దున్నబడని బీడు భూములను దున్నగలిగే అభిషేకం, సువార్త పరిచర్య లేని గ్రామమును దున్నే అభిషేకం ఈ రోజు ఎవరు దున్నుతారు అంటే, ఎవరు పడితే వాళ్ళు దున్నలేరు. కాడిని మీద పెట్టుకున్న వ్యక్తి మాత్రమే దున్నగలడు. ఎన్నో గ్రామాలు దున్నబడవలసుంది. ఎంత దున్నబడినా సరే ఇంకా దున్నే పని ఎంతైనా ఉంది. గాడాలలో దున్నవలసింది ఎంతో ఉంది. ఎన్ని చర్చీలున్నా, ఎన్ని మందిరాలున్నా, ఎంతమంది సేవకులున్నా ఎక్కడికక్కడే దున్నే పని ఇంకా చాలా ఉంది. ఎక్కడికక్కడ ప్రతి ఒక్క వ్యక్తిని వ్యక్తిగతంగా దున్నుకుంటూ రావాల్సింది ఎంతో ఉంది. లోపల నుంచి దున్నుకు రావాల్సింది ఎంతో ఉంది. ఒక వ్యక్తికి దేవుని యొక్క మాటలు లోపలికి వెళ్ళేటంత గట్టిగా వాళ్ళలో ఆ దేవుడి మాటలు ప్రభావితం చేసేటంత గట్టిగా ఆ యొక్క మాటలు వింటుంటుండగానే లోపల నుంచి ఒక వ్యక్తి స్వభావంలోంచి దేవుని యొక్క కార్యం గట్టిగా మొదలవునంత గట్టిగా మనలో ప్రతి ఒక్కరం దేవుని కాడిని మన మెడ మీద పెట్టుకుని దున్నబడలేని ప్రతి ఒక్క వ్యక్తిని, దున్నబడలేని ప్రతి భూమిని, దున్నబడలేని ప్రతి గ్రామమును, దున్నబడలేని ప్రతి మండలమును, దున్నబడలేని ప్రతి రాష్ట్రమును, దున్నబడలేని ప్రతి రాష్ట్రమును, ప్రతి దేశమును మనలో ప్రతి ఒక్కరం ఎంతైనా దున్నవలసిన బాధ్యత మన పైన ఉంది. ఎద్దులాగా దున్నే విధానంలోకి కాడిని మీద పెట్టుకొని, కాడిని నీ మెడ పైన పెట్టుకొని, ఎద్దులాగా కష్టపడి ఖచ్చితంగా దున్నాలి.
దున్నవలసిన బాధ్యత మనందరి పైన ఉంది. దున్నే కార్యం దేవుడు మన ద్వారా చెయ్యాలనుకుంటున్నాడు. దేవుని కాడిని ఎవరైతే ఎత్తుకుంటారో, దేవుని కాడిని ఎవరైతే తమ పైన పెట్టుకుంటారో, తప్పకుండా వాళ్ళ జీవితంలో దున్నే కార్యం జరుగుతుంది. ఇక మీదట దూసుకుని పోతూ దున్నేస్తావు. ఇలాగా కాదు మరలా. దూసుకుని పోతూ మరలా ఎక్కడికక్కడ దున్నేస్తానే ఉంటావు. అనేక చర్చిలు ఉన్న, చర్చెస్‌లో జనాంగాలున్నా, ఇంకా ఎన్నో హృదయాలు లోతుగా దున్నబడలేదు. అసల దున్నబడవలసినోళ్ళు చాలా మందున్నారంటే, కేవలం రక్షించబడినోళ్ళని ఏమి దున్నక్కర్లొద్దనుకుంటారు. బాప్తిసం పొందేసినోళ్ళని కూడా దున్నవలసింది చాలా ఉంది. మీలో చాలా మంది బాప్తిసం పొందేశారు. పెందలకడ ప్రార్థనతో దున్నుతల్లేదా ఫోన్లు చేసి? దున్నడమే అంటారు ఇదంతాని. దున్నుతుల్లేదనుకున్నావా? నేను లేపడం లేదనుకున్నావా? బాప్తిసం పొందలేదా ఏటి? బాప్తిసం పొందేసావు గదా! కానీ లోతుగా లోపల నుంచి దున్నుకుంటూ వస్తున్నావు నిన్ను. దున్నబడవలసినటువంటి భూములు, రక్షించబడవలసిన వాళ్ళలో కూడా ఇంకా ఎంతో దున్నవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎంతో దున్నాలి. దున్నుకుంటూనే రావాలి. దున్నే ఈ కార్యం, దున్నే ఈ పని ప్రియులారా, ఏకంగా ప్రాముఖ్యంగా ఎద్దులు తమ మెడ మీద కాడిని మోసినప్పుడు, ఎద్దులు తమ మెడ పైన కాడిని పెట్టుకున్నప్పుడు దున్నే కార్యం జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. రెండవదిగా ఎద్దుల మెడ మీదున్న కాడిని బట్టి బరువుతో ఉన్న బండిని లాగేస్తుంది. ఎప్పుడైనా సరే ఎన్ని బరువుల కిందున్నా, ఎంత భారంగా అనిపించినా పరిచర్యను నువ్వు లాక్కుంటూనే ముందుకెళ్ళిపోవాలి. నువ్వు ముందుకే తీసుకెళ్ళిపోవాలి. ఎన్నో ఇబ్బందులు గూగుల్ మీట్‌లో మనస్పాదాల కిందుంటాయి. ఏది పట్టించుకోకుండా నువ్వు లాక్కుంటూనే వెళ్ళిపోవాలి. ఎన్నో బరువులు, చాలా బరువులుంటాయి నీ పైన. నీకు బరువైపోని ఎన్నో ఉంటాయి. నీకు బరువైపోయే మాటుంటది. నీకు బరువైపోయే ఊసుంటది. నిన్ను బరువు చేసేసే ఆలోచనలుంటాయి. అయినా సరే, ఎన్ని వ్యతిరేకతలు నీకనిపించినా, కొన్ని మాటలు నీకు భారమైపోయినా, కొన్ని మాటలు నీకెంతో నీ గుండెంతా చాలా బరువైపోయినట్టయిపోయినా, నువ్వు ఎంత బరువునైనా సరే, దేవుని కాడి నీ మెడ మీద ఉంది కాబట్టి, నువ్వు బరువుని లాగుకుంటూనే వెళ్ళిపోవాలి. ఎద్దు చేసే పనేంటంటే, లోడ్ చేసున్న తాటాకు బండిని కూడా అదేం చేస్తదంటే, నిశ్చయముగా అది ఆ బరువుని లాగేస్తది. బరువుని లాక్కొని వెళ్తదది. కాడి ఎవరి మెడ మీదైతే ఉంటుందో, దేవుని కాడి, ఎన్ని కష్టాలొచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, దేనికైనా సరే నిలబడిపోయి లాక్కుంటూనే ముందుకెళ్ళిపోతారు. ముందుకే వెళ్ళిపోతారు. ముందుకే తీసుకెళ్ళిపోతారు పరిచర్యని. నీతో ఆగిపోకూడదు. నువ్వు తీసుకొని వెళ్ళాలి ముందుకి. అనేక మంది నిన్ను చూసి తీసుకొని వెళ్ళే విధంగా ఉండాలి. అనేక మంది ఈ పరిచర్యను లాక్కుని వెళ్ళే విధానం ఉండాలి. ముందుకి తీసుకొని వెళ్ళే విధానం ఉండాలి. పరిచర్య అన్న తర్వాత ఎన్నో బరువులతో కూడింది. ఎన్ని బరువులైనా సరే నువ్వు కూడా మోయాలి. నువ్వు కూడా లాగాలి. దేవుని కాడిని ఎవరైతే ఎత్తుకుంటారో ఒక ఎద్దులాగా కష్టపడతారు. దున్నడమే కాదు, బరువుని లాగడానికి కూడా ఇష్టపడతారు. ప్రియులారా, ఎద్దును గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు 3 లేక 4 చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. ఎద్దు మితముగా నిద్రపోతది. ఎద్దుకి మువ్వలు కట్టేవారు ఇదివరకు. ఎద్దుకి మువ్వలు కట్టి అర్ధరాత్రి వెళ్లి వాటిని కట్టేసిన ప్లేస్‌లోకెళ్ళి చూస్తే ఎద్దు బుర్ర ఊపుతా ఉంటే ఆ మువ్వ సౌండ్ కూడా వస్తానే ఉండేది. నువ్వే టైంలోనైనా వెళ్ళు. ఆ తోక ఊపడమో, లేకపోతే ఆ మువ్వ సౌండ్ రావటమో, అంటే ఎద్దు ప్రాముఖ్యంగా దాని తలకాయ ఊపడమో మనకి స్పష్టంగా కనపడతది. అంటే మనకి మొవ సౌండ్ వినపడిందంటే ఎద్దు మెలకువగానే ఉంది అని. మనలో ప్రతి ఒక్కరం కూడా ఎద్దులాగా మితముగా నిద్రపోవాలి. ఎద్దు ధారాళంగా ఏమి నిద్రపోదు. ఎద్దు
ఎప్పుడైనా సరే లోడ్ చేసున్నటువంటి బండి లాక్కొని తీసుకొని వెళ్ళవలసినటువంటి స్థలానికి తీసుకొని వెళ్ళడానికి ఎద్దుల్ని ఇదివరకు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే వాటిని లేపి ఖచ్చితంగా ఏం చేసేవారంటే బండిని గట్టి ఆ లోడుని లాగటానికి దాన్ని ఎద్దులను ఉపయోగించుకునేవారు. ఎద్దు ఏమాత్రం కూడా ప్రియులరా, ఎద్దు ఏమాత్రం కూడా ఇంకా తెల్లవారలేదు కదా! ఇంకా ఏమాత్రం తెల్లవారలేదు. తెల్లవారిన తర్వాత చూసుకుందాం. అప్పుడే నాకు లోడ్ కట్టేత్తన్నావా? అప్పుడే కాడెట్టేత్తన్నావా నా మీద? అప్పుడే నేను బరువును లాగేయాలా? కొంచెం తెల్లవారిన తర్వాత లాగుతానులే అని అనుకోకుండగా, ఎదురు సమాధానం చెప్పకుండా, ఎదురు తన్నకుండా, ఎదురు నిలబడకుండా, ప్రాముఖ్యంగా ఆ లోడు చేసున్న బండి దగ్గరికి ఎద్దుల్ని తోలుకొనెళ్తే, ఏ సైడ్ నిలబడాలో ఎడం వైపు ఉండవలసిన ఎద్దు ఎడం వైపే ఉంటది. కుడివైపు ఉండవలసిన ఎద్దు కుడివైపునే ఉండి, ప్రాముఖ్యంగా ఆ బరువును లాగటానికి ఎంతగానో సిద్ధపడతది. అంటే ఎద్దు ఏ టైంలో లేపినా కూడా సిద్ధంగానే ఉంటది. అంటే తెల్లవారుజామున కూడా నువ్వు లేచే ఎద్దులాగుండాలి. అంటే నువ్వెలాగుండాలంటే, నువ్వు మితముగానే నిద్రపోయే ఒక ఎద్దులాగుండాలి. ఎప్పుడు కూడా మెలకువగానే ఉంటది ఎద్దు. అదే విధంగా నువ్వు కూడా ఎప్పటికప్పుడు మెలకువగానే ఉండాలి. నీ ఆత్మలో ఎప్పుడు నిద్ర ఉండకూడదు. ఆత్మలో నిద్రపోకూడదు. నిద్రపోయినా మంచిదే కానీ, ఆత్మలో నిద్రపోవడం అనేది కరెక్ట్ కాదు. నిద్రలోకి వెళ్ళిపోయినా పర్వాలేదు గానీ, గాఢ నిద్రలోకి వెళ్ళిపోకూడదు. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే అది మితమైన నిద్ర కాదది. మనలో ప్రతి ఒక్కరం ఒక ఎద్దులాగా ప్రియులారా యాక్టివ్‌గా ఉండాలి. ఏ టైంలోనైనా ఎద్దు ఎంతో యాక్టివ్‌గా ఉంటది. ఏ సమయంలోనైనా ఎద్దు అది మితముగానే నిద్రపోతున్నట్టుగా మనకి కనిపిస్తా ఉంటది. ఎద్దుని లోడ్ చేసున్న బండి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏ ప్లేస్‌లో అది నుంచోవాలో అంటే ఎడం వైపున నిలబడవలసిన ఎద్దు ఎడం వైపుకే వెళ్ళిపోతది. కుడివైపున ఉండవలసిన ఎద్దు కుడివైపుకే వెళ్ళిపోద్ది. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. దేవుని కాడిని ఎత్తుకునే ఏ వ్యక్తి అయినా సరే, ఏ స్థలంలో ఉండాలో ఆ స్థలంలోనే కాడినెత్తుకొనుండాలి. నువ్వు కాడినెత్తుకున్నాను కదా అని నీ ఇష్టం వచ్చిన సొంత పనులు చేసేయకూడదు. నీకు అప్పగించిన పని మాత్రమే నువ్వు చెయ్యాలి. నిన్ను ఎంతవరకు దేవుడు పెట్టాడో నువ్వు అంతవరకే నిలబడాలి. నువ్వు చేయకూడని పనులు చేసేయకూడదు. దేవుడు కాడెత్తుకున్నాను కదా అని. ఎడం వైపు నుండే వ్యక్తివైతే ఎడం వైపునే ఉండాలి. కుడివైపు నుండే వ్యక్తివైతే ఎద్దులాగా కుడివైపునే ఉండాలి. ఎడమవైపు ఎద్దు కుడివైపుకి సెట్ అవ్వదు. కుడివైపున్న ఎద్దు ఎడమవైపుకి సెట్ అవ్వదు. అందుకే ఈ ఎద్దుల్ని ఎడమవైపు ఉన్న దానికి, కుడివైపు ఉన్న దానికి ఎలపడదే, దాపడదే అనేటువంటి మాటలు వాడేవారు ఇదివరకు. నాకు ఏంటో పూర్తిగా తెలీదు కానీ, కుడివైపు నుండే ఎద్దు కుడివైపునే ఉంటది. ఎడమవైపు నుండే ఎద్దు ఎడమవైపునే ఉంటది. నీవు దేవుని కాడిని ఎత్తుకున్న వ్యక్తివైతే, నువ్వు ఎక్కడుండాలో, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. కానీ నువ్వు మాత్రం కాడిని ఎత్తుకునే వ్యక్తివిగానే నువ్వుండాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, ఇంకొక విషయం కూడా నేను మీతో చెప్తాను. కాడి ఎప్పుడైతే ఎద్దు మెడ మీద అయితే ఉంటుందో, ఎద్దు మెడ మీద కాడి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అది నడుము వాల్చదు. అది రెస్ట్ లేకుండానే అది నిలబడిపోతదంతే. దేవుని కాడిని ఎవరైతే ఎత్తుకుంటారో ఏ మాత్రం తూలిపోకూడదు. దేవుని కాడిని ఎత్తుకున్న ఏ వ్యక్తి అయినా సరే నిజంగా చెప్తున్నాను తూలిపోడు. నిజంగా దేవుని కాడిని మోసే ఏ వ్యక్తి అయినా సరే నిలబడిపోతాడు. ఇదివరకు ఎద్దుల బండ్లు చాలా ఎద్దుల బండ్లు మనకుండేయి. ఇప్పుడు చాలా తక్కువ కనపడుతున్నాయి. ఇదివరకు మట్టి తోలుకునేటప్పుడు కూడా ఎద్దుల బండి మీదే మట్టి తోలుకునేవారు. ఎద్దుల బండ్లతోనే మట్టి తోలించుకునేవారు. ఇదివరకు ప్రయాణాలకే ఆటోలు గట్టా ఉండేవి కాదు. ఇదివరకు ఎద్దుల బండి కట్టుకునే ప్రయాణాలు చేసేవారు. ఎద్దుల బండికి 2, 3 కర్రలు అలా నిలబెట్టేసి దానిపైన బరకం వేసుకొని ఆ లోపల కూర్చునేవారు. ఒక ఐదుగురు, ఆరుగురు కూర్చొని చక్కగా ఎదర ఒకడు తోలుతా ఉంటే ఎనకాల కూర్చొని ఎద్దుల బండి మీద ప్రయాణం చేసేవారు. ప్రియులారా, ఎద్దుల బండి మీద ప్రయాణం చేసే విధానాల్లో ఎప్పుడు కూడా ఎద్దు పని ఉన్నప్పుడు రెస్ట్ లేకుండానే, అది ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా, అది కాడి దాని మెడ మీద ఉన్నప్పుడు అదలా నిలబడిపోతానే ఉండేది. చాలా చోట్ల నేను నా చిన్నప్పుడు చూసాను. ఆ యొక్క ఎద్దులకి లోడ్ కట్టి, ఆ లోడ్ ఎక్కడో దించేసి తిరిగి ఖాళీ బండిని తోలుకొనొచ్చినప్పుడండి,
ఆయన ఆ ఎద్దుల బండి తోలే వ్యక్తి ఏ హోటల్ దగ్గరైనా ఆగి టిఫిన్ చేసేటప్పుడు, ఆ ఎద్దుల బండిని పక్కకు తోలి, అలాగే పక్కన నిలబెట్టేవాడనమాట. ఆ ఎద్దులు ఆ ఎద్దులు బండిని తోలే వ్యక్తొచ్చేంత వరకు కూడా అలాగే నిలబడుండేయి. ఏమాత్రం కూడా నడుము వాల్చేయడానికి చూసేయి కాదు. ఏమాత్రం కింద పడుకోవడానికి మాకు ఆప్షన్ లేదిప్పుడు. పడుకోవడానికైనా, తల తిప్పడానికైనా మాకు అవకాశం లేదిప్పుడు. ఎందుకంటే మా మెడ పైన కాడి ఉంది అని ఎద్దులకి బాగా తెలుసు. ఎద్దులు ఏమాత్రం కూడా కిందకి వాలిపోయేయి కాదు. అలాగే నిలబడిపోయేయి. నిలబడిపోయే ఎద్దులాగుండాలి. కాడి ఎప్పుడైతే నీ మెడ పైన ఉంటుందో, నువ్వు నిలబడిపోయే ఎద్దులాగుంటావు. నిజంగా మన ప్రభు అయిన యేసు వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా నిలబడిపోతావు. మన యజమానుడు వచ్చేంత వరకు కూడా నువ్వు నిలబడిపోయే ఎద్దులాగే ఉండాలి. నిలబడిపోయే ఎద్దులాగా ఉండడమే కాదు, నిలబడిపోయిన ఎద్దులండి, మీరు బండికి కట్టబడి కాడి ఎత్తుకొనున్న ఎద్దుల్ని మీరు గమనించారో లేదో, అవి నెమరు వేసుకుంటూ, అలా నిలబడిపోయి, అలా బుగ్గలాడిస్తూ, అలా తింటూ, అలా నెమరు వేసుకుంటూ నములుతూనే ఉంటాయి. ఒక్కొక్క ఎద్దులు మీరు చూసారో లేదో. అలా నములుతూ ఉంటే నిశ్చయంగా వాటి నోట నొరగ రావటం కూడా మనం గమనిస్తాం. అంటే ఇదివరకు తిన్న తిండిని అది నెమరు వేసుకోవడం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. నిలబడుతున్న వ్యక్తి ఎప్పుడైనా సరే నిలబడాలంటే ఎంతవరకు ఎన్ని వాక్యాలు తిన్నావో, ఎంతవరకు ఎన్ని ప్రసంగాలు విన్నావో అన్నీ కూడా నెమరు వేసుకొని, బయటకు తెచ్చుకొని, జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఎప్పటికీ కూడా నిలబడిపోయే ఎద్దులాగుంటావు అని నీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నిలబడిపోతున్న ఎద్దులు. ఎందుకంటే ఎద్దుల మెడ మీద ఏముందంటే కాడి ఉంది. కాడి ఉంది కాబట్టి ఎద్దులు నిలబడిపోతున్నాయి. ఇప్పుడు కాడి ఉంది మా పైన. మేము నిలబడవలసిందే. మేము కూర్చోవడానికి లేదు. మేము పడుకోవడానికి లేదు. మేము దొర్లడానికి లేదు. మేము నడుము వాల్చుకోవడానికి లేదు. ఏమాత్రం కూడా ఇప్పుడు మాకు విశ్రాంతి తీసుకునే సమయం కూడా కాదిది. అంటూ ఎద్దులు ఎంత ఖచ్చితంగా పనిచేస్తున్నాయో, ఎద్దులు ఇంత ఖచ్చితంగా పని చేయడానికి కనీసం ఎద్దులు అలా బుర్ర తిప్పడానికి లేదు. ఇలా బుర్ర తిప్పడానికి లేదు. ఎందుకో తెలుసా? కాడిని ఎత్తుకున్న ఎద్దులు కాడి నుంచి సైడ్ అయిపోయి పక్కకొచ్చేయకుండా ఖచ్చితంగా ఆ కాడికి సైడ్‌లు పిడతలు కూడా ఉంటాయి. ఆ పిడతలంటారో దాని పక్కన చిన్న చిన్న కర్రలుంటాయి. ఆ కర్రలకి ఇలా మెడ మించి తాడు తీసి, ఆ కర్రలకి ఖచ్చితంగా తాడు వేస్తారు. ఎందుకలా కట్టేస్తారంటే, ఈ కాడి మీద నుంచి బుర్ర పక్కకి పెట్టేస్తదేమో, కాడిని తప్పించేసుకుంటదేమో అని ఒక తాడు లాంటిది పక్కనున్న కాడికున్న ఆ బెజ్జంలో ఒక కర్ర లాంటిది వేసి దానికి ఖచ్చితంగా కట్టేస్తారు. అయితే ఎద్దుకి ఏం అర్థమవుతుందంటే, నేను అటు ఇటు కూడా తలకాయ తిప్పడానికి లేదిప్పుడు. అంటే ఎద్దుకి ఏం అర్థమవుతుందంటే, అటు ఇటు కూడా నేను తలకాయ పక్కకు పెట్టడానికి లేదు. నేను నిదానంగానే చూడాలి. కాడి ఎత్తుకున్నాను కాబట్టి నేను నిదానంగానే నడవాలి అని ఎద్దయితే ఎలాగైతే అనుకుంటుందో, దేవుని కాడిని ఎత్తుకునే ఏ వ్యక్తి అయినా సరే, నేను దేవుని కాడిని మోస్తున్నాను. కాబట్టి నేను పక్కకు చూడ్డానికి లేదు. నేను సైడ్ చూపులు చూడటానికి లేదు. నేను నిదానంగానే చూడాలి. నేను నిదానంగా చూస్తేనే నేను గమ్యానికి చేరుకోగలను. నేను నిదానంగా చూస్తేనే నేను ఎళ్ళవలసినంత దూరం వెళ్ళగలను. అంటూ ప్రియులరా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా అనుకోవాలి. నీ పైన దేవుని కాడే కనుకుంటే నువ్వు అటు ఇటు చూడొద్దింక. మనుషులెన్నో అంటారు. మనుషుల వైపు చూడొద్దు. ఎంతోమంది పిలుస్తారు. నువ్వు చూడొద్దు. ప్రియులరా, కాడిని ఎత్తుకున్న ఏ ఎద్దు ప్రక్క నుంచైనా ఏ శబ్దాలు వినబడినా ఎద్దు కనీసం పక్కకు కూడా చూడదు. ఎందుకు చూడదంటే ఎద్దుకి బాగా తెలుసు నేను సైడ్‌కి చూసే అవకాశం నాకు లేదు అని. ఎద్దుకి బాగా తెలుసు నా మెడ పైన ఒక కాడి పెట్టాడు. ఇప్పుడు నేను ఫ్రీగా ఉండటానికి, నేను మెడ తిప్పడానికి కూడా నాకు లేదు అని ఎద్దుకి బాగా తెలుసు. ఈరోజు నీ పైన ఉన్న దేవుని కాడిని బట్టి నువ్వు సైడ్‌కి చూస్తానంటే కుదరదు. చిన్నదానికి, పెద్దదానికి నువ్వు మనుషుల వైపు చూస్తూ దిగజారిపోతానంటే కుదరదు. ఎన్నో కేకలినబడతాయి. ఎన్నో మాటలినబడతాయి.
ఎన్నో సణుగుళ్ళు వినబడతాయి. ఎంతో మంది పడగొట్టే వాళ్ళు కనపడతారు. నీకొక ప్రోత్సాహాన్ని ఇవ్వలేనోళ్ళు కనపడతారు. నిన్ను దిగజార్చే మాటలు వినబడతాయి. ఏది పట్టించుకున్నా నువ్వు గమ్యానికి చేరుకోలేవు. ఏది పట్టించుకున్నా, దేని వైపు చూసినా నువ్వు ముందుకి పరిగెత్తలేవు. స్ట్రెయిట్‌గా చూసే ఒక ఎద్దులాగా కష్టపడాలి. స్థిరంగా మనలో ప్రతి ఒక్కరం నిలబడిపోయే ఒక ఎద్దులాగా ఉండాలి. తిన్న ఆహార పదార్థాలని నెమరు వేసుకునే ఒక ఎద్దులాగా ప్రతీదీ బయటకు తెచ్చుకొని, నెమరు వేసుకుంటూ, మరలా మరలా విన్న వర్తమానాల్ని జ్ఞాపకం చేసుకునే ఒక ఎద్దులాగా మనలో ప్రతి ఒక్కరం కూడా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎవరి మట్టికి వాళ్ళమే ఎప్పుడు పడితే అప్పుడే కాడిని ఎత్తుకోవడానికి సిద్ధంగానే ఉండాలి. ఆ కాడిని మోయటానికి సిద్ధంగా ఉండాలి. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ఎద్దు తమ మెడ మీద పెట్టుకున్న కాడిలో మనకి ఆత్మ సంబంధమైన క్రియలే కనపడుతున్నాయి. ఎద్దు తమ మెడ మీద పెట్టుకున్న ఆ కాడి ఆత్మ సంబంధమైన కాడికి కూడా కొంచెం పోల్చబడిన విధానాలు, పోలికలు మనకి కనపడతా ఉన్నాయి. ఇది దేవుని కాడి. ఇది ఆత్మ సంబంధమైన కాడి. ఈ కాడి ఎవరైతే ఎత్తుకుంటారో, ఈ కాడిని ఎవరైతే మోస్తారో వాళ్ళకి మేలు కలుగుతుంది అని వెరీ క్లియర్. చాలా స్పష్టంగా చెప్పేశాడు. నీకు కీడు జరిగే కాడి కాదిది. నీకు కీడు చేసే కాడి కాదిది. నీ కుటుంబంలో ఏదో కీడు జరగడానికి సంబంధించిన కాడి మోయట్లేదు నువ్వు. నీ కుటుంబంలో నీకు మేలు జరిగే కాడిని నువ్వు మోస్తున్నావు. నీకు మేలు జరగబోతుంది. దేవుడు కాడిని ఎప్పుడైతే మోస్తావో ఎద్దులాగా నీకు మేలు జరగబోతుంది. నీకు ఘనత కలగబోతుంది. నీ ఆహారం కూడా చాలా ఉన్నతమైంది. నీ ఆహారం కూడా చాలా శ్రేష్టమైంది. ప్రియులారా, గేదెలను చూసినట్టు ఎద్దుల్ని చూడరండి. ఎద్దులు చాలా కష్టపడతాయి కాబట్టి, ఎద్దులకి పెట్టే ఆహారం కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. ఎద్దులకి పెట్టే ఆహారం కొంచెం బలంగానే ఉంటది. ఎందుకో తెలుసా? ఎద్దులు కష్టపడినట్టు గేదెలు కష్టపడవు. ఎద్దులు కష్టపడినట్టు మరి ఏ గేదెలు, ఏ ఆవులు కష్టపడవు. అందుకే ఎద్దు ఫుడ్డు, ఎద్దుకుండే ఘనత, ఎద్దుకుండే స్థాయి, ఎద్దుకుండే లెవెలు చాలా డిఫరెంట్‌గా ఉంటది. చాలా వ్యత్యాసంగా ఉంటది. దేవుడికి స్తోత్రం. కాడిని ఎత్తుకునే ఎద్దువైతే నీకెప్పుడు ఈ మినిస్ట్రీలో ఒక ఘనత ఉంటది. నీ లెవెలే వేరుగా ఉంటది. నీ స్థితే ఒక ఉన్నతంగా ఉంటది. ఈరోజు నీకేమైనా ఈ వాక్యం అర్థమవుతుందా? నీకు మేలు జరగబోతుంది. నీకు మేలు కలగబోతుంది. ఎద్దులాగా కాడిని ఎత్తుకునే ఒక ఎద్దులాగా ఎప్పుడైతే ఉంటావో, నిజంగా నీకు మేలే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో ప్రియులారా, మనకి మంత్రసానులు కనపడతారు. నిర్గమకాండం మొదటి అధ్యాయం 20వ వచనం చదివితే, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను అని రాసుంది. దేవుడంట ఆ మంత్రసానులకు మేలు చేశాడంట. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను అనుంది. వీళ్ళలో దేవుని కాడిని ఎత్తుకున్నట్టు మనకెక్కడా కనిపించదు. ఈ కాడిని ఎత్తుకోవడం అనేది క్రొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధన కాలంలో కూడా ఉంది. అది పైకి కనపడని విధానాలు ఎంతైనా కనపడతాయి. పైకెక్కడా కూడా కనపడవు. ఇండైరెక్ట్‌గా మనకి కొన్ని కనపడతాయి. డైరెక్ట్‌గా కనపడవు. కానీ అనేక మంది భక్తులు కాడిని ఎత్తుకున్నారు. అనేక మంది భక్తులు వాళ్ళ పనులను బట్టి చెప్పొచ్చు. దేవుని కాడిని ఎత్తుకున్నారు. క్రొత్త నిబంధనలోనే కాదు కాడినెత్తుకునే కార్యాలు. పాత నిబంధనలో కూడా కాడిని ఎత్తుకుంటున్న సందర్భాలు కనపడతాయి. కానీ డైరెక్ట్‌గా కనపడవు. ఇక్కడ మంత్రసానులు దేవునికి భయపడ్డారంట. దేవుని భయం ఉంటుందంటే దేవుని కాడిని ఎత్తుకున్న వ్యక్తికి దేవునిని గూర్చిన భయం ఉంటుంది. దేవునిని గూర్చిన భయంతో వీళ్ళు ఉండడం ఈ మంత్రసానులు కాడిని ఎత్తుకున్నట్టే. కాడిని తమ మెడ పైన పెట్టుకున్నట్టే. అందుకు వీళ్ళకి ఏం చేసాడంట దేవుడు? మేలు చేసేసాడంట. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ప్రబలేటంత మేలు చేసేసాడంట. ప్రబలుతున్నారంట. ప్రబలడం అంటే ఏంటో సుమారుగా ఒక 5 అర్థాలు చెప్తాను. అధికమవ్వటం అనే అర్థం ఉంది. అధికమవ్వటం.
ఆ తర్వాత వ్యాపించడం, ఆ తర్వాత విస్తరించడం, ఉన్నతంగా ఎదగడం, అభివృద్ధి పొందడం. చూసారా? చూసారా? ఎంత ప్రబలేలా చేసేసాడో. చూసారా? చూసారా? దేవుడు ఎంత మేలు చేసేసాడో. కాడిని ఎత్తుకుంటే చాలు. కాడిని ఎత్తుకున్న వ్యక్తులు భయపడతారు దేవుడికి. మంత్రసానులంట దేవుడికి భయపడ్డారు. దేవుడికి భయపడిన కారణంగా వాళ్ళు కాడిని ఎత్తుకున్నారని మనకి క్లియర్‌గా అర్థమవుతుంది. ఎవరైతే దేవుని కాడిని ఎత్తుకుంటారో వాళ్ళు దేవునికి భయపడకుండా ఉండలేరు. ఖచ్చితంగా దేవునికి భయపడతారు. దేవునిని గూర్చిన భయం లేకుండా బ్రతుకుతున్నావంటే, ఇంకా నువ్వు సరిగ్గా దేవుని కాడిని ఎత్తుకోలేదని తేలిపోతుంది ఈ రోజే. ఈ వర్తమానంలోంచి స్పష్టత చాలా స్పష్టంగా నీకు అర్థమవుతుంది ఈ వాక్యం. నీవు దేవుని గూర్చిన భయం లేకుండా ప్రవర్తిస్తున్నావంటే, ఇంకా నీకు దేవుని గూర్చిన భయం లేకుండా జీవిస్తున్నావంటే, ఆలోచించుకో. నువ్వు ఏ కాడినెత్తుకొని దేవుడు భయం లేకుండా ఉన్నావో. నీవు ఎత్తుకున్న కాడి అపవాదికి సంబంధించిన కాడేమో నువ్వు చూసుకో. అపవాదికి సంబంధించిన కాడి కాబట్టే దేవునిని గూర్చిన భయం లేకుండా ఉన్నావేమో అనేది ఒకసారి నువ్వు బాగా ఆలోచించుకో. ప్రియులారా, వీళ్ళకి ఎంతో అభివృద్ధిని దయచేశాడు దేవుడు. వీళ్ళను ఉన్నతంగా ఎదిగే విధంగా కార్యం చేశాడు. కారణం కాడిని ఎత్తుకున్నందుకు వీళ్ళకి జరిగిన మేలిదే. కాడిని ఎత్తుకుంటే మేలే. దేవుని కాడిని ఎత్తుకుంటే మేలే కానీ కీడేం కాదు. యవ్వన కాలమున కాడి మోయట నరునికి మేలు అంటే కాడిని ఎత్తుకుంటే మేలే జరుగుతుంది. ఈరోజు మనలో ప్రతి ఒక్కరం ఇంకా కాడెత్తుకుంటే ఏం జరుగుతుందో కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి మనం చూడగలిగితే, ప్రియులరా, మత్తయి సువార్త 11:29 చదువుతాను. మీరు చూడండి. మత్తయి సువార్త 11:29లో ఇలా రాసుంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటూ రాశాడు. మీ ప్రాణములకు విశ్రాంతి ఎప్పుడు దొరుకుతుందంటే, మీరు నేర్చుకున్నప్పుడు దొరుకుతుంది అన్నాడు. మీరు ఎప్పుడు నేర్చుకుంటారంటే, నా కాడిని ఎత్తుకున్నప్పుడే మీరు నేర్చుకుంటారు అంటూ తేల్చి చాలా గట్టిగా చెప్పాడు. నా కాడిని ఎత్తుకోండి. నా కాడిని ఎత్తుకునే ఏ వ్యక్తి అయినా నా యొద్ద నేర్చుకుంటాడు. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి అంటూ అలా నేర్చుకునే వ్యక్తులైతే మీకు చాలా విశ్రాంతి దొరికేస్తుంది అన్నాడు. ఎన్ని రకాల విశ్రాంతులున్నాయో అనేది దేవుడి చిత్తమైతే, యవనస్తుల సమూహ సహవాసం అనేది తిరిగి మరలా ఆదివారం జరుగుతుంది కాబట్టి, దాంట్లో దేవుడి చిత్తమైతే అందులో మరలా తిరిగి మనం దాన్ని ధ్యానం చేయబోతున్నాం. కానీ ఇప్పుడు నేను మీతో చెప్పబోయేదేటంటే, నేర్చుకునే వ్యక్తివిగా ఉంటావు. దేవుని కాడి ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళు తప్పకుండా నేర్చుకుంటారు. దేవుడు నేర్పిస్తాడు. మనుషుల దగ్గర నేర్చుకునేవి కొన్నుంటాయి. దేవుడి దగ్గర నేర్చుకునేవి కొన్నుంటాయి. దేవుని కాడి అనగా ఆత్మ సంబంధమైన కాడిని ఎవరైతే ఎత్తుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకోవలసిందే. వాళ్ళకి నేర్చుకునే విధానాన్ని, నేర్చుకునే తీరుని, నేర్చుకునే పద్ధతి ఆటోమేటిక్‌గా అది స్టార్ట్ అవుతుంది వాళ్ళలో. నేను నేర్చుకోవాలి. నేను నేర్చేసుకోవాలి. నేను వాక్యాన్ని నేర్చుకోవాలి. నేను పరిచర్య చేయడం నేర్చుకోవాలి. అన్నీ నేర్చుకోవాలండి. అన్ని పనులు వచ్చుండాలి. ఎన్నెన్నో నేర్చుకుంటున్నావు. ఆత్మ సంబంధమైనవి కూడా నువ్వు నేర్చుకోవాలి. నువ్వు ఆత్మ సంబంధమైనది నేర్చుకోకుండా భూ సంబంధమైనవి ఎన్ని నేర్చుకున్నా నేనంటాను వ్యర్థమే అంటాను. కంప్యూటర్ నొక్కడం రాదు, కంప్యూటర్ చూడడం రాదు, కంప్యూటర్‌లో ఎలా పని చేయాలో తెలీదు, కానీ నేర్చేసుకున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చేసుకున్నాం. ఫేస్‌బుక్ అంటే ఏంటో తెలీదు. ఫేస్‌బుక్ చూడడం నేర్చేసుకున్నాం. ఇన్‌స్టాగ్రామ్ అంటే ఏంటో తెలీదు. ఇన్‌స్టాగ్రామ్ గురించి నేర్చుకున్నాం. ఎవరో చెప్పారు ఇలాగ ఇన్‌స్టాగ్రామ్‌ని ఇలా యూజ్ చేయాలి అని చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌ని వాడేస్తున్నాం అంతే. యూట్యూబ్‌లో ఎలా చూడాలో తెలీదు. ఫేస్‌బుక్‌లో ఎలా లైక్ కొట్టాలో తెలీదు. ఎక్కడ కామెంట్ చేయాలో తెలీదు. కానీ ఎవరో నేర్పారు. నువ్వు నేర్చుకున్నావు. బ్యాంక్‌కెళ్ళి చేసుకోవలసిన కొన్ని పనులన్నీ కూడా నువ్వు గూగుల్ క్రోమ్‌లోకెళ్ళే ఏకంగా అక్కడున్నటువంటి
ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చుకొని, చక్కా ఆ యొక్క అకౌంట్‌కి లింక్ అయిన ఆ ఫోను నంబర్‌కొచ్చే ఓటీపీలని బట్టి గూగుల్ క్రోమ్‌లోనే బ్యాంక్‌కెళ్ళకుండా కొన్ని పనులు చేసేసుకుంటున్నావు. ఎవరో చెప్పారు. నేర్చుకున్నావు. బ్రదర్ బ్యాంక్‌కెళ్ళవలసిన పని లేదు. గూగుల్ క్రోమ్‌లో చేసేసుకోవచ్చు నువ్వు. ఏదైనా మార్చుకోవాలనుకుంటున్నావా? ఇందులో నువ్వు బ్యాంక్‌కెళ్ళక్కర్లేదు. గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి చేసేసుకోవచ్చు. ఎవరో నేర్పారు నీకు. ఎవరో చెప్పారు నీకు. అన్నీ నేర్చుకుంటున్నావు. పలానా ఆహార పదార్థాలు తినడం రాదు. కానీ తినడం నేర్చుకున్నావు. వస్త్రాలు కట్టుకోవడం వచ్చేది కాదు. వస్త్రాలు కట్టుకోవడం నేర్చుకున్నావు. మాట్లాడడం వచ్చేది కాదు. మాట్లాడడం నేర్చుకున్నావు. అన్నీ నేర్చుకుంటున్నావు. కానీ వాక్యాన్ని నేర్చుకుంటాక రావట్లేదు. దేవుని కాడిని ఎత్తుకుంటే నువ్వు నేర్చుకునే వ్యక్తివై ఉంటావు. నువ్వు దేవుని కాడిని ఎత్తుకుంటే నేర్చుకునే వ్యక్తివై ఉంటావు. నేర్చుకునే వ్యక్తికి ఎంతో సహనం ఉండాలి. నేర్చుకునే వ్యక్తికి ఎంతో ఓర్పుండాలి. నేర్చుకునే వ్యక్తి చాలా సహించుకుంటూనే ముందుకే వెళుతూ ఉండాలి. ప్రియులారా, నిజంగా దేవుని కాడిని ఎత్తుకుంటే సహించుకో. ఓర్చుకో. ప్రతి దానికి ఓర్చుకోకపోతే పనవ్వదు. చిన్నదానికి, పెద్దదానికి నాకు ఓర్పు లేదు అని నీ స్వభావాన్ని, నీ బుద్ధిని బయట పెడితే నువ్వింకా సరిగ్గా దేవుని కాడిని మోయడం లేదు. ఇంకా నువ్వు ఆత్మ సంబంధమైన కాడిని ఎత్తుకోలేదు. ఏదో భూ సంబంధమైన కాడిని, శరీర సంబంధమైన కాడిని, అనగా అపవాదికి సంబంధించిన కాడిని నువ్వెత్తుకుని తిరుగుతున్నావని నేను నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని కాడిని ఎత్తుకుంటే ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్‌గా నేర్చుకునే స్థితి నీ దగ్గరుంటుంది. నేర్చుకో. ప్రతీదీ నేర్చుకో. వీడియో తీయటం నేర్చుకో. ఫోటోస్ తీయడం నేర్చుకో. అన్ని పనులు నేర్చుకో. నీకన్నీ ఉండాలి. డ్రైవింగ్ చేయడం నేర్చుకో. నీ పనులు నువ్వు చే నీ పనులు నువ్వు చేసుకోవడం నేర్చుకో. వండడం నేర్చుకో. కూర వండడం నేర్చుకో. అన్నీ నేర్చుకో. పెద్దల దగ్గర ఎలా మాట్లాడాలో తెలియడం లేదా? దైవజనుడి దగ్గర ఎలా మాట్లాడాలో రావడం లేదా? మాట్లాడడానికి సంబంధించిన మాట తీరువుని నేర్చుకో. నేను నేర్చుకోను. నేర్చుకోవలసిన పని నాకు లేదు అనంటావా? నువ్వు ఎవరు అంటే దేవుడి సంబంధివి కాదు నువ్వు. అంటే నువ్వెవరి కాడెత్తుకున్నావంటే దేవుడికి సంబంధించిన కాడెత్తుకోలేదు నువ్వు. మరి నువ్వెవరి కాడినెత్తుకున్నావు? అంటే అపవాదికి సంబంధించిన కాడెత్తుకున్నావు కాబట్టి నేర్చుకునే బుద్ధి నీ దగ్గర లేదు. నేర్చుకునే వాలకాలేమి నీ దగ్గర కనబడడం లేదు. నేర్చుకునే పనులేవి నీ దగ్గర కనబడడం లేదు. నేర్చుకో. దేవుడు నీకు నేర్పిస్తాడు. ఎవరి దగ్గర నువ్వు ఏమి నేర్చుకోవాలో దేవుడు నీకు నిజంగా నేర్పిస్తాడు. నేర్చుకునే అనుభవంలోకి నువ్వు ఎప్పుడు ఎళ్తావంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాడిని ఎత్తుకున్నప్పుడే నేర్చుకుంటావు. శరీర సంబంధమైన పనులు నేర్చుకోవడానికే ఎన్నో చివాట్లు. శరీర సంబంధమైన పనులు రాకే ఎన్నో మాటలు. దానికే అంత మాటలుంటే ఆత్మ సంబంధమైనవి నేర్చుకొనిత్తాడా వాడు? ఆత్మ సంబంధమైనవి నేర్చుకొనిత్తాడా? నువ్వు ఆత్మ సంబంధమైనవి నేర్చుకుంటున్నప్పుడే బలహీనతలో, ఆత్మ సంబంధమైనవి నేర్చుకుంటున్నప్పుడే నీ ఒంట్లో బాగోదు, ఆత్మ సంబంధమైనవి నేర్చుకుంటున్నప్పుడే కుటుంబంలో గొడవలు, ఆత్మ సంబంధమైనవి నేర్చుకోవడానికి నువ్వు ముందుకెళ్తున్నప్పుడే నీకు అభ్యంతరాలు, ఆటంకాలు, నిద్ర, శరీర సంబంధమైన భారాలు ఎన్నో నువ్వు ఆత్మ సంబంధమైనయి నేర్చుకోవడానికి నిన్ను ఇబ్బంది పెట్టేవి ఎన్నో ఉన్నాయి. నిన్ను నేర్చుకోనివ్వదు. ఆ సాతాను నిన్ను నేర్చుకోనివ్వదు. అపవాది నిన్ను నేర్చుకోనివ్వదు. కానీ ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవలసిందే. నువ్వు ఏదేమైనా నేర్చుకునే అనుభూతిలోకి నువ్వు రావాల్సిందే. ప్రతి ఒక్క వ్యక్తి ప్రియులరా కాడిని ఎత్తుకుంటే ఖచ్చితంగా నేర్చుకుంటాడంతే. మనుషుల దగ్గర నేర్చుకునేయి మనుషుల దగ్గర నేర్చుకోవాలండి. దేవుడి దగ్గర నేర్చుకునేయి దేవుడి దగ్గర నేర్చుకోవాల్సినయి దేవుడి దగ్గరే నేర్చుకోవాలి. మనుషుల దగ్గర నేర్చుకోవాల్సినయి దేవుడి దగ్గర నేర్చుకోలేవు. దేవుడు నేర్పలేడయి. మనుషుల దగ్గరే నేర్పుతాడు దేవుడు. మనుషుల దగ్గర నేర్చుకోవలసినయి దేవుడు మనుషుల దగ్గరే నేర్పుతాడు. దేవుడి దగ్గర నేర్చుకోవలసినయి నీవు దేవుడి దగ్గరే నేర్చుకోవాలి. అయి మనుషుల దగ్గర దొరకవయి. నన్ను కొంతమంది అంటారు, "అసలు మీరు ఎన్ని సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశారని?" బైబిల్ ట్రైనింగ్ జేయడానికి సంవత్సరాల తరబడి నేనక్కడ ఫీజు కట్టడానికి, లేకపోతే నేను సంవత్సరాల తరబడి ట్రైనింగ్ గట్టా నేనేం చేయలేదు. ఒక మాటలో చెప్పాలంటే, నాకు బాత్రూములు కడిగే ట్రైనింగ్ తప్ప, నాకు కాళ్ళు నొక్కే ట్రైనింగ్ తప్ప,
నాకు వాక్యాన్ని నేర్పించే ట్రైనింగ్ నాకెవరు ఇవ్వలేదు. నాకు వాక్యాన్ని నేర్పించలేదు. నేను వాక్యం నేర్చుకుంటా కానీ ఎళ్ళాను గానీ, దేవుడు నన్ను ఇంకొక రకంగా ఒక నొక్కు నొక్కేసాడు. నిన్ను అవన్నీ గూడా చేస్తేనే, నువ్వయన్నీ నేర్చుకుంటేనే, నువ్వు నా కాడినెత్తుకున్నట్టు. నువ్వు నా కాడినెత్తుకున్నవాడివైతే నువ్వయన్నీ నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు నా సేవకు పని జేస్తావు అని దేవుడనుకున్నాడు. అంతా కలిసి గట్టిగా అయితే నేను 40 రోజులు ఫ్రీగా ఎక్కడో ట్రైనింగ్ పెడుతున్నారంటే, అక్కడ పిఠాపురం వెళ్లి నేను నేను ఒచ్ ట్రైనింగ్ అయ్యి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ అక్కడ ఉండమంటే దేవుడు 2 సంవత్సరాలున్నాను. ఈ మాటలు మీకెందుకు చెప్తున్నానో తెలుసా? 40 రోజుల్లో నేనేం నేర్చుకోలేదు. 40 రోజుల్లో నేనేం నేర్చుకోలేదు. నేను ఏది పొందుకున్నా దేవుడు పాదాల దగ్గరే గోజాడి గట్టిగా నేను దేవుడి దగ్గర పొందుకున్నాను. దేవుడి దగ్గరే నేర్చుకున్నాను. నేను చెప్తున్నటువంటి వర్తమానం కూడా నేను దేవుడి దగ్గర సంపాదించిన వర్తమానం ఇది. దేవుడు నాకిచ్చినటువంటి ప్రత్యక్షత ఇది. దేవుడు నాకిచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి వర్తమానం ఇది. ఎవరి దగ్గరో నేర్చుకుని చెప్పే వర్తమానం కాదిది. నేనెవరి దగ్గర నేర్చుకోలేదు. నేను దేవుడి దగ్గరే నేర్చుకున్నాను. దేవుడి దగ్గర నేర్చుకునేవి దేవుడి దగ్గరే నేర్చుకోవాలి కాబట్టి, దేవుడి దగ్గరే నేర్చుకుంటావు. మనుషుల దగ్గర ఎక్కడా కూడా నువ్వు నేర్చుకోలేవు. దేవుడి దగ్గర నేర్చుకోవాల్సినయి దేవుడి దగ్గరే నేర్చుకో. కొన్నిసార్లు దేవుడు మనుషుల దగ్గర నీకేదైనా నేర్పాలనుకుంటున్నాడేమో. మనుషుల ద్వారా నీకేదైనా నేర్పేటప్పుడు నిన్ను విసిగించే వాళ్ళని పక్కన ఒక ముల్లుగా పెట్టేస్తాడు దేవుడే. నిన్ను విసిగించే వాళ్ళని పక్కన పెడతాడు. ఏదో ఉంటది నిన్ను విసిగించే వాళ్ళని పక్కన ఒక ముల్లులాగా తయారయ్యారంటే ఏదో ఉంటది దాని వెనకాల ఏదో నేర్పుతున్నాడు నీకు దేవుడు. అది దేవుడు మనుషుల దగ్గర నుంచే నీకు నేర్పాలనుకున్నాడు. నీకేమైనా లోతైన విషయాలు ఆత్మీయత కోసం నీకేమైనా తెలిసుంటే, నీ ప్రక్కలో ఒక ముల్లులాగుంటారు కొంతమంది వ్యక్తులు. నేను అనుభవంతో చెప్తున్నాను. దేవుడే పెడతాడు వాళ్ళని నీకు. దేవుడే ఒక ముల్లులాగా పెడతాడు. ఎందుకు పెడతాడంటే నీకేదో నేర్పించాలనుకుంటున్నాడు. ఎవరి ద్వారాగానో నీకేదో నేర్పించాలనుకుంటున్నాడు. ఎవరి ప్రేమ ఎలాంటిదో తేలిపోతది చూడు. ఎవరి ప్రేమ ఎలాంటిదో చూపిత్తాను. నా ప్రేమ ఎలాంటిదో, వాళ్ళ ప్రేమ ఎలాంటిదో చూపిస్తాను చూసుకో. అంటూ నీకేదో కొంతమంది మనుషుల్ని నీ పక్కలో ముల్లులా పెడతాడు దేవుడు. మనుషుల దగ్గర నేర్పించేవి కొన్ని నేర్పిస్తాడు నీకు. దేవుడి దగ్గర నేర్చుకునేవి కొన్నుంటాయి. చాలా పిచ్చ పిచ్చ అనుభవాలు ఇయన్నీ నాకు. చాలా భయంకరమైన అనుభవాలు నాకివన్నీ. అనుభవాలతో చెప్తున్నాను నేను. దేవుడి దగ్గర నేర్చుకునేయి దేవుడి దగ్గరే. మనుషుల దగ్గర నేర్చుకోలేవు. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. కాడిని ఎత్తుకుంటే నేర్చుకునే వ్యక్తిలాగా మారిపోతావు. నువ్వు నిజంగా దేవుని కాడిని మోస్తే, నువ్వు నిజంగా దేవుని కాడిని ఎత్తుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్టు, నేను సాత్వికుడిని, దీన మనసు కలిగిన వాడిని. మీ మీద నా కాడి. ఇది నా కాడిది. ఇది ఆత్మ సంబంధమైన కాడిది. నా కాడిని ఎత్తేసుకోండంతే. మీరెత్తుకోవాలి అన్నాడు. ఎత్తుకోకపోతే నువ్వు పెట్టొచ్చు గదా! అని అన్నావనుకో యేసయ్యని. నేనలా ఎలా పెడతాను? నీకెత్తుకోవాలని నీకుండాలి. నీకెత్తుకోవాలని నీకుంటే సులువుగా ఎత్తేసుకుంటావు. నీకెత్తుకోవాలని లేకపోతే మాత్రం నేను ఎత్తి నీ మీద పెట్టినా నువ్వు మొయ్యవది. నీకెత్తుకోవాలని ఉండాలి కాడి. అంటూ ఇక్కడ అద్భుతమైనటువంటి వివరణ మనకు అర్థమవుతుంది. నీవు నా కాడిని ఎత్తుకొని వెళ్ళిపోవాలంతే. దేవుని కాడెత్తేసుకోండి ఈ పెందలకడ ప్రార్థనలో. బాధ్యతలు వహించండి. బాధ్యతకి సూచనగా కనపడుతున్న కాడి, దేవుని కాడి. నేర్చేసుకోండి ప్రతిరోజు వాక్యాన్ని. ప్రతిరోజు లోపలికొచ్చి వాక్యాన్ని నేర్చుకో. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలంటే కాడినెత్తుకోవాలి. కాడినెత్తుకొని వాక్యాన్ని నేర్చేసుకో. ప్రియులరా, నేర్చుకోవడం గురించి అసలు కాడినెత్తుకునే వ్యక్తి ఏమేమి నేర్చుకోవాలో 3 ముక్కల్లో 3 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. యెషయా గ్రంథంలో మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. యెషయా గ్రంథం 1:17 చదివితే, కీడు చేయుట మాని మేలు చేయ నేర్చుకొనుడి అన్నాడు. కీడు చేయడం మానేసంట మేలు చెయ్య నేర్చుకొనుడి. అంటే నువ్వేం చేస్తావో తెలుసా దేవుని కాడినెత్తుకుంటే? మేలు చేసేస్తావు. మేలు చేయడం నేర్చుకోవాలంట. అదేటండి? మేలు చేయడం నేర్చుకోవాల్సిన పనేముంది? అంటే నేర్చుకోవాలి. ఒరేయ్! వాడు చూడరా ఎలా ఉన్నాడో? వాడు చూసావా ఎంత చదువుతున్నాడో?
వాడు చూసావా ఎంత మేలు చేస్తున్నాడో? ఒరేయ్! వాడిని చూసావా ఎంత సహాయం చేస్తున్నాడో నువ్వున్నావు అంటూ ఉంటారు కదా కొంతమంది పెద్దలు. ఒరేయ్! చూసావా వాడిని చూసావా నువ్వు? వాడెలాగున్నాడు నువ్వెలాగున్నావు? వాడెలాగా కష్టపడుతున్నాడో చూసావా? వాడు కష్టపడుతున్నట్టు నువ్వు కష్టపడగలవా? అంటూ ఉంటారు. ఒరేయ్! వాడెలాగున్నాడో నువ్వెలాగున్నావో చూసుకున్నావా? అని అంటూ ఉండే విషయంలో ఎంతోమంది మేలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మేలు ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకోవాలంట. మేలు చెయ్య నేర్చుకొనుడి అన్నాడు. కాడిని ఎత్తుకుంటే నువ్వు నేర్చుకుంటావు. కాడిని ఎత్తుకుంటే మేలు చేయడం నేర్చుకుంటావు. ప్రతి ఒక్క వ్యక్తికి మేలే చేయాలంటండి. ప్రతి ఒక్క వ్యక్తికి మనం ఏ హాని చేయకూడదు. మనం మేలే చెయ్యాలంట. ఏమాత్రం కీడు చేయకూడదంట. మేలు చేయడం నేర్చుకోవాలంట. దేవుడి కాడిని ఎత్తుకున్న ఏ వ్యక్తి కీడు చేయడండి. దేవుని కాడే నువ్వు మోస్తే, దేవుని కాడిని గనక నువ్వెత్తుకుంటే, ఆత్మ సంబంధమైన కాడిని ఎత్తుకున్నట్టు ఎలా తెలుస్తదంటే, నువ్వు చేసే మేలును బట్టే తెలిసిపోతది. నువ్వు భయపడే దేవుని గూర్చిన భయాన్ని బట్టే నువ్వు కాడెత్తుకున్నట్టు తేలిపోద్ది. కాడినెత్తుకుంటే మేలు జరిగిపోతుంది నీకు. కాడెత్తుకుంటేనేమో మేలు చేయడం నేర్చేసుకుంటున్నావు. ఇంకేం చేసేత్తావో తెలుసా? దినములను లెక్కించటం కూడా నేర్చేసుకుంటాం. కీర్తనలు 90, 90 కీర్తన 12. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అన్నాడు. దినములను లెక్కించుకోవడం నేర్చుకుంటావు. ఈ దినం జరుగుతున్న ఈ పెందలకాడ ప్రార్థనా సమయం ఎంత ప్రాముఖ్యమైందో నువ్వు లెక్కించుకోవాలి. ఇది ఎంత ప్రాముఖ్యమైన సమయమో లెక్కించుకోవడం నేర్చుకుంటలేదు నువ్వు. ఎన్ని రోజులు మిస్ అయిపోయావో పెందలకాడ ప్రార్థనను. ఎన్ని సార్లు పోగొట్టేసుకున్నావో పెందలకాడ ప్రార్థనను. అసల నీకు లెక్కించుకోవడం తెలియడం లేదు. లెక్కించుకోవడం నేర్చుకోలేదు నువ్వు. ఈ సమయం పోతే రాదు. ఈ చిన్న జీవితం, అల్పమైన జీవితం, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అనిపించలేదు. దినములను లెక్కించుట మాకు నేర్పు అని అన్నాడంటే, క్యాలెండర్‌లో ఉన్న రోజుల్ని లెక్క పెట్టడం కాదు దానర్థం. దినములలో లెక్కించడం అంటే, దేవుడు మనకిచ్చినటువంటి ప్రార్థనా సమయం ఎంత ప్రాముఖ్యమైంది. అది పోగొట్టుకుంటే నీకు మరలా వస్తదా? దాన్ని నువ్వు లెక్కించుకున్నావా? దాన్ని నువ్వు లక్ష్యపెట్టావా? నీవు లెక్కించడం కూడా నీకొచ్చుండాలి. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరికి ఎంత ప్రాముఖ్యమైన సమయమో ఇది. సత్యదేవుని మహిమ మినిస్ట్రీస్‌లో జరుగుతున్న ఏ ప్రోగ్రామ్ అయినా, అది ఆ ప్రోగ్రామ్ జరుగుతున్న సమయం ఎంత ప్రాముఖ్యమైన సమయమో. సమయమును పోనీక సద్వినియోగం చేసుకోండని ఎఫెసీ 5:15లో చెప్పాడు. మేలు చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాత దినములను లెక్కించడం నేర్చుకోవాలి. ఆ తర్వాత విధేయతను కూడా నేర్చుకోవాలటండి. ఏమి నేర్చుకోవాలంట? విధేయతను కూడా నేర్చేసుకోవాలంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవుని కాడిని ఎత్తుకుంటే, దేవుని కాడినే గనక ఎత్తుకుంటే విధేయతను నేర్చేసుకుంటారండి. తండ్రి అయిన దేవుని కాడిని మన ప్రభు అయిన యేసు ఎత్తుకున్నాడు కాబట్టి విధేయతను నేర్చుకున్నాడు. తండ్రి అయిన దేవుని కాడిని ఎత్తుకున్నాడు. నువ్వు ఆలోచన చెయ్యి. నీవిప్పుడు యేసు ప్రభు కాడిని ఎత్తుకోగలవా? నా కాడిని ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి అని అన్నాడు. నువ్వు యేసు ప్రభు కాడిని ఎత్తుకోగలవా? యేసు ప్రభుకి సంబంధించిన కాడిని నువ్వు ఎప్పుడైతే ఎత్తుకుంటావో నీకు విధేయతగా ఉండటం నేర్చుకుంటావు. చాలా విధేయత వచ్చేయాలి. చెప్పిన వెంటనే పని చేయాలి. చెప్పిన వెంటనే లోబడిపోవాలి. సాయంత్రం ప్రార్థన అన్నానంటే దైవజనుడు చెప్పాడు విజ్ఞాపన 6:30 కల్లా నేను లోపలికెళ్ళిపోవాలంతే. విధేయత ఉండాలి. ఎంత విధేయత అని అనిపించాలి నా మనసుకి. నిన్ను చూస్తే చాలా విధేయురాలివి అని అనిపించాలి. నేను చూస్తే చాలా విధేయుడివి. అసలు మాట తిరస్కరించవు నువ్వు. ఎక్కడున్నా సరే టైంకి జాయిన్ అయిపోయి ప్రార్థనలో ఉండి ముందుగా వచ్చి ప్రార్థన చేసేస్తావు నువ్వు అని అనిపించుకోవాలి.
ఇలా చెప్పిన వెంటనే అలా చేసేస్తావు అని అనిపించుకోవాలి. ఇలా చెప్పిన వెంటనే ఇట్టే చేసేస్తావు అని అనిపించుకోవాలి. ఏది? ఎక్కడ చేత్తన్నావు చెప్పు అసలు? ఏది ఎక్కడుంది విధేయత? విధేయతను నేర్చుకోవట్లేదంటే దేవుని కాడినెత్తుకోలేదు నువ్వింకాని. విధేయత నేర్చుకోలేకపోయావంటే నువ్వింకాని దేవుని కాడినెత్తుకోలేదు నువ్వు. ఇదిగో చేసేస్తానంటావు, అదిగో చేసేస్తానంటావు. ఇదిగో వచ్చేత్తానంటావు, ఎన్నో సార్లు ఎగ్గొట్టేసావు పెందల కాడ ప్రార్థనని. ఇంకెంత నేనొచ్చేత్తానన్నట్టున్నాయి నీ మాటలో ఊసులు. ఇంకెంత నేను చేసేత్తానన్నట్టున్నాయి నీ మాటలో ఊసులు. ఇంకెంత నేను చక్కబెట్టేత్తాను నీ పనులన్నీ అన్నట్టున్నాయి నీ మాటలో ఊసులు. కానీ ఏ మాత్రం కూడా నీకు విధేయతే లేదసలు. పిలిచిన వెంటనే పరుగు పరుగునొచ్చి పడిపోవాలంతే. అంత విధేయత నేర్చుకోవాలి. విధేయత నేర్చుకునే వ్యక్తి ఎవరో తెలుసా? కాడిని ఎత్తుకునే వ్యక్తి. కాడిని మోసే వ్యక్తి. ఎవరు మేలు చేయడం నేర్చుకుంటారో తెలుసా? కాడిని ఎత్తుకుని కాడిని మోసే వ్యక్తి. ఎవరు నేర్చుకుంటారో తెలుసా? ఎవరు దినములను లెక్కిస్తారో తెలుసా? ఎవరు కాడిని ఎత్తుకుని ఆ కాడిని మోస్తారో. ఎవరు దేవుని అందలి భయభక్తులు కలిగుంటారో తెలుసా? ఎవరు దేవుని కాడినెత్తుకుని ఎవరు మోస్తారో. ఎవరు ప్రబలుతారో తెలుసా? ఎవరు దేవుని కాడినెత్తుకుని దేవుని కాడిని మోస్తారో వాళ్ళు అభివృద్ధి పొందుతారు. ఎవరికి ఆత్మ సంబంధమైన పనుల పట్ల బాధ్యత ఉంటదో తెలుసా? ఎవరు దేవుని కాడిని ఎత్తుకొని, ఎవరు దేవుని కాడిని మోస్తారో వాళ్ళకే బాధ్యత ఉంటుంది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, కాడి అనేటువంటి అంశంలో కాడి అంటే ఏంటో నీకు అర్థమైంది. ఎన్ని రకాల కాడులో నీకు తెలియపరిచాను. కాడి దేనికి సూచనగా ఉందో చెప్పాను. కాడి ఎన్ని విధాలుగా పిలువబడిందో చెప్పాను. కాడిని మోయటం వల్ల కలిగే లాభాలేంటో చెప్పాను. ఎద్ది తమ మెడ మీద పెట్టుకున్న కాడిని మనం చూడగలిగితే అవే లక్షణాలు ఆత్మ సంబంధమైన కాడిలో కూడా కనపడతాయని, కాడిని ఎత్తుకునే వ్యక్తివైతే దున్నబడలేని భూములను దున్నుతావని, ఎంత బాప్తిజం పొంది ప్రభువులో ఎదుగుతున్న వ్యక్తి అయినా ఇంకా దున్నబడవలసింది చాలా ఉంది. అలాంటి వ్యక్తుల్ని దున్నే పని మీద ఉండి లోపలికి తీసుకొనొచ్చే పని, బాధ్యత, భారం నీ పైన ఉంది. నువ్వు కాడిని ఎత్తుకుంటే అని నేర్చుకున్నావు. ఈరోజు ఆలోచన చెయ్యి. ఎన్నో భారాలు వెనక్కి లాగేసేవి. లోపలికి రాకుండా, మినిస్ట్రీలో బలపడకుండా, నిన్ను పక్కకి తోసేసేవి. ఎన్నో నీకు వినబడతాయి. ఎన్నో కనబడతాయి. చాలా భారంగా అనిపించేవి కొన్ని నీ లైఫ్‌లో నీ కంటితో నువ్వు చూస్తావు. కానీ అయినను నువ్వు లాగే వ్యక్తిలాగుండాలి. లోడును లాగే వ్యక్తిలాగుండాలి. లోడును లాగే ఎద్దులాగా పని చేయాలి. ఎద్దులాగా ఉండాలటండి మనం. దున్నపోతులాగా ఉండకూడదటండి. ఎద్దులాగా ఉండాలట మనం. దున్నపోతండి కదలదండి. ఎక్కడున్నది అక్కడే ఉంటదండి. ఎద్దు మాత్రం అలాగుండదండి. చాలా చలాగ్గా ఉంటదండి ఎద్దు. అలా ఎద్దులాగా ఉండాలట మనం. ఎద్దు మితంగా నిద్రపోతదండి. ఎద్దు నిజంగా కాడి దాని మెడ మీద ఉన్నప్పుడు నిలబడిపోద్దండి. నిలబడిపోవడమే కాదు నిలబడిపోయి ఎద్దండి నెమరం వేసేత్తదండి. ఎన్ని ప్రసంగాలిన్నావో, ఎన్ని వర్తమానాలిన్నావో ఆలోచన చెయ్యి. ఎప్పుడూ కూడా నెమరు వేసుకో. ప్రతి వర్తమానం బయటికి తెచ్చుకో. జ్ఞాపకం చేసుకో. నువ్వు కాడిని మోయాల్సిందే. నువ్వు సాతానికి సంబంధించిన కాడిని తీసి ప్రక్కన పాడేసి, ఆత్మ సంబంధమైన కాడిని మోయవలసిందే. నేనే బాధ్యతగా ఉండి, నేనే పరిగెత్తటం కాదు. నువ్వు కూడా పరిగెత్తాలి. నా చేతుల్లో చేతులు నువ్వు కలపాలి. నాతో పాటు సమానంగా నువ్వు పరిగెత్తాలి. నేను ప్రయాసపడినట్టు నువ్వు పడాలి. నేను శ్రమ పడుతున్నట్టు నువ్వు పడాలి. నేను నిలబడుతున్నట్టు నువ్వు నిలబడాలి. కుదరదు. నాకు పరిచర్యకి సంబంధించిన ఆలోచనలు నాకున్నప్పుడు నేను చేస్తున్న పరిచర్యలో నీ ఆలోచన కూడా ఉండాలని నువ్వు అనుకోవాలి. కాడిని ఎత్తుకోవాలి. అలాంటి ఆత్మ సంబంధమైన కాడి నీ పైన మోపబడింది. నువ్వు దాన్ని తోసేత్తన్నావు. దేవుని కాడినెత్తుకొని నువ్వు ముందుకి రా. నువ్వే కాడినెత్తుకున్నావు? నిద్ర అనే కాడినెత్తుకున్నావా? లోక సంబంధమైన కాడినెత్తుకున్నావా? ధనాపేక్ష అనే కాడినెత్తుకున్నావా? ఈ లోక సంబంధమైన కోరికలనే కాడినెత్తుకున్నావా? ఈ భూ సంబంధమైన వాటి కోసమే ఎక్కువగా ఆలోచించే కాడినెత్తుకున్నావా? దేవునికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టి, దేవుని విషయాలు నేర్చుకోవడానికి సంబంధించిన కాడినెత్తుకున్నావా? అసలు నువ్వెత్తుకున్న కాడేంటి? అనేది ఈ వర్తమానంలోంచి నీతో దేవుడు నేరుగా, స్పష్టంగా నీతో మాట్లాడుతున్నట్టు నీకు అర్థమైంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియులారా, వద్దండి.
శరీర సంబంధమైన కాడి అనగా అపవాదికి సంబంధించిన కాడిని పక్కకు తోసేయి. దేవుని కాడిని ఎత్తుకొని బయలుదేరు. దేవుని కాడిని ఎత్తుకొని నిలబడు. దేవుని కాడిని ఎత్తుకొని ఎద్దులాగా కష్టపడు. దేవుని కాడిని ఎత్తుకొని మితముగా నిద్రపో. నిజంగానే ఈ పరిచర్యని ముందుకి లాక్కునెళ్ళు. నీ చేతుల్లో ఉందిది కాడినెత్తుకుంటే. నువ్వు కాడినెత్తుకుంటే నీ చేతుల్లోనే ఉందిదంతా. ఈ పరిచర్య ఆగిపోకుండా, ఈ పరిచర్య సాగిపోయే విధంగా నువ్వు బాధ్యురాలుగా, ఒక బాధ్యుడిగా ముందుకు నువ్వు లాక్కుపోవాలిది. నువ్వు ముందుకు తీసుకెళ్ళిపోవాలి ఈ పరిచర్యని. ఈ పరిచర్యని విస్తరింపచెయ్యాలి. దేవుని కాడినెత్తుకొని ఈ పరిచర్యని విస్తరింపచెయ్యి. అనేక మందికి ఈ పరిచర్యను గూర్చి మాట్లాడు. అనేక మందికి ఈ పరిచర్యను గూర్చి నువ్వు తెలియపరచు. అనేక మందికి స్పష్టంగా తెలియపరచు. అనేక మందిని తీసుకురా. దున్నబడలేని ప్రతి ఒక్క వ్యక్తిని దున్ను. దేవుని కాడిని ఎత్తుకొని దున్ను. నువ్వు దున్ని దేవుడు పరిచర్యకి సహకరించు. కాడి అనే ఈ అంశంలో నుంచి దేవుడు నీతో ఏం మాట్లాడాడో నీకు బాగా అర్థమైంది. కాబట్టి ఈ మాటలు విన్న ప్రియులరా, తప్పకుండా చిన్న ప్రార్థన చేసుకొని, నేను నీ కాడిని ఎత్తుకోవాలి ప్రభువా. నీ కాడిని ఎత్తుకుంటే నాకు అద్భుతమే జరుగుతుంది. నీ కాడి ఎత్తుకుంటే కీడేమి కాదు, నాకు మేలే. ఇంతవరకు కీడు జరిగే కాడినే మోసాను. కానీ ఇక మీదట మేలు జరగాల నాకు. మేలు జరగాలంటే నీ కాడిని ఎత్తుకోవాలి. నిజంగా ఎత్తుకోవాలన్న మనసు నాకు ఉండట్లేదు. నాకు ఆ మనసు పెట్టు. నిజంగా నువ్వు బలాత్కారంగా తీసుకొచ్చి నీ కాడి నువ్వు నా పైన పెట్టవు. కానీ నేనే ఎత్తుకోవాలంటున్నావు. ఎత్తుకోవడానికి మనసు రావట్లేదు. నిజంగా ఎత్తుకోవడానికి అలాంటి సిద్ధ మనసు నాకు లేదు. నిజంగా నీ కాడిని ఎత్తుకొని నీ కోసమే జీవిస్తాను. నీ కాడిని ఎత్తుకొని నా జీవితం అంతా నీకే అర్పించేస్తాను. మరణమైనా జీవమైనా ఏదేమైనా నాకు నువ్వే కావాలేసయ్యా. నాకు నువ్వే కావాలేసయ్యా. నేను నీ కోసమే బ్రతుకుతాను. నేను నీ కోసమే జీవించే కాడిని ఎత్తుకుంటాను. నా పైన ఆ కాడి ఉంచు. నాకు సహాయం చెయ్యి. నాకొక అద్భుతం చెయ్యి. ఈ రోజే ఆ కాడిని మోసేస్తానని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి, ఆశీర్వదించి, ఫలభరితంగా మార్చునుగాక. ఆమేన్. ఆమేన్.